గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో ఈ వీడియో ద్వారా మనకి ఇప్పటివరకు కొంతవరకు మన యొక్క వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గత ప్రీవియస్ కాలంలో ఉన్న టెట్ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్రులకి టెట్ విషయంలో కానీ రిమైనింగ్ అన్ని రకాల పోటీ పరీక్షల నిమిత్తం కొంత ఎంసీక్యూస్ని అందిస్తూ వచ్చాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి త్వరలో రాబోతున్న టెట్ మరియు డిఎస్సిని ఉద్దేశించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి త్వరలో రాబోతున్న డిఎస్సిని ఉద్దేశించి హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ ఆల్ సోషల్ సెగ్మెంట్స్ పైన వెరీ ఇంపార్టెంట్. సో రాబోయే నేపథ్యంలో అడుగుతున్నటువంటి ప్రత్యేకత కలిగిన అంశాల దృష్ట్యా మనం ఎక్కువ మొత్తంలో డిస్కస్ చేయబోతున్నాం మిత్రమా. ఆ యొక్క టాపిక్స్ని ప్రశ్నల రూపంలో మీకు ఇంట్రడ్యూస్ చేద్దామనే నేపథ్యంతో ఏర్పాటు చేసాం. తిరిగి మళ్ళీ రీస్టార్ట్ చేసాం మనం కూడా, రైట్ సార్. సో ఇప్పటివరకు డిఎస్సి విషయంలో ఎవరైతే మిత్రులు వెనుకబడి ఉన్నారో తిరిగి మళ్ళీ నెక్స్ట్ వచ్చే టెట్ నవంబర్లో, తర్వాత వచ్చేటువంటి 2025లో వచ్చే డిఎస్సి కోసం సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి సార్. మన ఏపీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు రాసినటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెట్ ఎగ్జామ్ లోపల ప్రశ్నల యొక్క సరళి అనేది కొంతవరకు ఈ కాన్సెప్ట్ ఆధారితంగా దాంతోపాటుగా నాలెడ్జ్ బేస్డ్గా ప్రశ్నలు రావడం జరిగింది. ప్రశ్నపత్రం యొక్క సరళి అనేది ఓవరాల్గా చూసుకున్నట్టయితే నార్మల్గా ఒక యావరేజ్ పేపర్ లాగా అనిపించిందట. బట్ కాకపోతే తెలుగు ఇంగ్లీష్లో మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఉందనే ప్రత్యామ్నాయ అంశాలు వచ్చినవి. ఎనీవే ఏదేమైనా మిత్రమా, మన ఈ వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 6వ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి హిస్టరీకి సంబంధించిన పాఠ్యాంశం. అందులో ముఖ్యంగా గమనించినట్టయితే తెగల యొక్క సాంఘిక సామాజిక నిర్ణయాధికారం అనే పాఠ్యాంశం, తెగల యొక్క సాంఘిక సామాజిక నిర్ణయాధికారం అనే ఒక పాఠ్యాంశం లోపల ప్రధానంగా ఈ తెగలు అంటే ఎవరు, అందులో తెగల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు అటవీ ప్రాంతాల్లో నివసించేటటువంటి కొంత అల్పసంఖ్యాక జనుల యొక్క సమూహాలు ఏవైతే ఉన్నాయో అలాంటి జన సమూహాల లోపల వాళ్ళు కలిసికట్టుగా ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళ యొక్క ఆ జీవన విధానంలో వాళ్ళ యొక్క పెద్దగా ఎవరిని పేర్కొంటారు, వాళ్ళ యొక్క జీవన విధానంలో ఏమైనా గొడవలు అయితే ఏ తరహాలో ఉంటాయి, రిమైనింగ్ వాళ్ళ యొక్క పంచాయతీలు ఏ మాదిరిగా ఉంటాయి, వాళ్ళ యొక్క పండుగలు ఏ తరహాలో ఉంటాయనే అంశాన్ని పాఠ్యాంశం దృష్ట్యా గతంలో మానవుని యొక్క జీవన విధానంతో పాటుగా మనకి అటవీ ప్రాంతాలలో నివసించేటటువంటి అల్పసంఖ్యాక జనులు ముఖ్యంగా తెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవన విధానంలో ఉన్న కొన్ని ప్రతిపాదనల గురించి మనకి కొంతవరకు పాఠ్యాంశ రచయిత పొందుపరచడం జరిగింది. దాంతో పాటుగా ఆ పాఠ్యాంశ రచయితనే తెలంగాణ రాష్ట్రంలో ఎంటైర్ భారతదేశంలో అటవీ ప్రాంతాల్లో నివసించేటటువంటి షెడ్యూల్ ట్రైబల్స్ తెగలు అనే వాళ్ళు నంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. అందులో మన తెలంగాణ రాష్ట్రంలో నివసించే వాళ్ళలో ముఖ్యంగా గోండులు, అదే మాదిరిగా చెంచులు, కొండారెడ్డిలు, సవరలు, ఎవరైతే లంబాడీలు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళలో కొంతవరకు పాఠ్యాంశ రచయిత గోండులకు సంబంధించిన ప్రతిపాదన, ఆదిలాబాద్ జిల్లాలో నివసించే గోండులకు సంబంధించిన వారి యొక్క జీవన విధానాలు, వాళ్ళ యొక్క వ్యవస్థ ఎలా ఉందనే అంశాన్ని పాఠ్యాంశం దృష్ట్యా మనకు అందించడం జరిగింది. అందులో గిరిజనులపైన ఎక్కువ మొత్తంలో కొంత పుస్తకాలు రాసి పరిశోధన చేసినటువంటి మానవ విజ్ఞాన శాస్త్రవేత్తల యొక్క ప్రతిపాదన కూడా తెలియపరిచారు. వీటిపైన ఒక 10 నిమిషాలు ఈ పాఠ్యాంశం పైన క్విక్ రివిజన్ ఒక ప్రతిపాదన చేసుకుంటూ మనం ప్రశ్నల యొక్క సరళి చేసే ప్రయత్నం చేద్దాం. ప్రశ్నలు నావి తప్పలేక కంప్లీట్గా మీరు ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయాలి మిత్రమా. మన వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. కొంచెం ఆలస్యమైంది, రెగ్యులర్గా రేపటి నుండి అయితే 9 PM తప్పకుండా మీ యొక్క వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వెంకట్ సార్ తప్పకుండా ప్రతి పాఠ్యాంశం తీసుకుని మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాడు, రైట్ సార్. ఇక్కడ హిస్టరీ ఆర్ చరిత్ర అంటేనే మనందరికీ తెలుసు గతంలో నివసించిన మానవుని యొక్క జీవన విధానాల గురించి, ఇప్పుడున్నటువంటి మనం ఇప్పుడున్నటువంటి మానవుడు గతంలో జరిగిన అంశాలు, గతంలో అయినటువంటి అంశాల గురించి తెలుసుకునే విధానాన్నే చరిత్ర అని పేర్కొన్నాం. అలా ఇక్కడ షెడ్యూల్ ట్రైబల్స్ తెగలు అటవీ ప్రాంతాలలో నివసించేటటువంటి అల్పసంఖ్యాక జనులు లేదా ఒక విశాలవంతమైన ప్రాంతంలో నివసించే అల్పసంఖ్యాక జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ట్రైబల్స్ లేదా తెగలు అని పేర్కొన్నాం. ఈ తెగలు కలిసికట్టుగా నివసిస్తూ ఉంటారు. కలిసికట్టుగా నివసించేటటువంటి ఈ యొక్క తెగల యొక్క మొత్తం సమూహాలని మనం కమ్యూనిటీ అనే పేరుతో పిలవచ్చు, రైట్ సార్, సమాజం అనే పేరుతో పిలవచ్చు. అలాంటి ఈ యొక్క తెగల యొక్క సమూహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క జీవన విధానంలో ఆ సమూహాలు ఏ విధంగా దోహదపడతాయి, వాళ్ళ యొక్క పెద్దలు, ఆ యొక్క మొత్తం సమూహాలకి ఒక పెద్ద అనేవాడు ఉంటాడు. ఒక గ్రామ పంచాయతీ దృష్ట్యా గ్రామానికి పెద్ద మాదిరిగా అక్కడ కూడా ఆ తెగలందరికీ సమూహానికి ఒక పెద్ద ఉంటాడు. ఆ పెద్ద ఏ తరహాలో పంచాయతీలు చెప్తాడు, ఆ పెద్ద వాళ్ళందరికీ ఏ తరహాలో వ్యవహరిస్తాడు, పెద్ద మనిషిలాగా ఏ విధంగా కొనసాగుతాడు, ఆయన ఏ విధంగా ఎక్కుమతుల వానితో కార్యాచరణ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఆ యొక్క తెగలకి రిమైనింగ్ బయటి ప్రపంచానికి మధ్య సమన్వయకర్తగా ఆయన వ్యవహరించే తీరుని పాఠ్యాంశ రచయిత తెలియపరుస్తూ ఎగ్జాంపుల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గోండులకు సంబంధించిన ఒక తెగని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన అంశాలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఎస్, ఆల్ వియర్స్ అందరూ కూడా ఇస్ అ క్లియర్, రైట్ మిత్రమా. వన్స్ వాయిస్ అయితే క్లియర్ ఉంది సార్.
ఇక వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి తెలంగాణ వారికి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ దాంతోపాటుగా సోషల్ కంటెంట్ కోర్సు కూడా ఏర్పాటు చేసాం మిత్రమా. రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎస్పెషల్లీ. రైట్ మిత్రమా? ఎస్ ఇది క్లియర్ కదబ్బా, వాయిస్ అయితే క్లియర్ ఉంది కదా సార్. నెక్స్ట్ ఒక్కసారి గమనించండి మిత్రమా. వాయిస్ క్లియర్ ఉందా సార్? రైట్ సార్, ఎస్. ఇది మన యొక్క పాఠ్యాంశం. తెగలు సామాజిక నిర్ణయాధికారం అనే పాఠ్యాంశం ఏదైతుందో ఇదే మన యొక్క పాఠ్యాంశం మిత్రమా. ఈ పాఠ్యాంశంలో ఉన్న కొన్ని కీలకమైన పదాల గురించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఎస్. ఇక్కడ గమనిస్తే వారసత్వము అని ఉంది. వారసత్వము అని అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే, పిల్లలకు వచ్చేటటువంటి ఒక పదవి, ఒక తరం నుంచి మరొక తరానికి వచ్చేటటువంటి ఒక ప్రధానమైనటువంటి కీలకమైన బాధ్యతలు ఏవైతున్నాయో ఆ బాధ్యత దృష్ట్యా ఒక తరం నుంచి మరొక తరానికి, సో ట్రాన్స్ఫరెన్స్ ఒక తరం నుంచి మరొక తరానికి రావడానికి దోహదపడే ప్రధానమైన రాశినే మనం ఇక్కడ వారసత్వం అంటాం. ఇక్కడ ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పట్ల అంటే ఆ పంచాయతీకి పెద్ద మనిషిగా ఉన్నటువంటి పట్ల యొక్క పదవి అనేది వారసత్వంగా వస్తుందని పాఠ్యాంశం తెలియపరచడం జరుగుతుంది. రిమైనింగ్ మానవ విజ్ఞాన శాస్త్రవేత్త, మానవులు వారి యొక్క సంస్కృతి, జీవన విధానం, విశ్వాసాలు, నిర్ణయాలు, ఆచార వ్యవహారాలు, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు, నమ్మకాలు, సంబంధాలు, వీటన్నిటి గురించి శాస్త్రీయబద్ధంగా అధ్యయనం చేసిన వ్యక్తిని మానవ విజ్ఞాన శాస్త్రవేత్త అని పేర్కొంటారు. ఇక్కడ మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలలో 1940వ సంవత్సరం లోపల మన యొక్క భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి సో ప్రధానంగా గోండులపైన ఎక్కువ మొత్తంలో పరిశోధన చేసినటువంటి ప్రధానమైన వ్యక్తి హైమన్ డార్ఫ్. ఈ హైమన్ డార్ఫ్ అనే మానవ విజ్ఞాన శాస్త్రవేత్త ద్వారా గోండులకు సంబంధించిన వాళ్ళ యొక్క జీవన విధానాలు, సంస్కృతి, సాంప్రదాయాలపైన బయటి ప్రపంచానికి ఒక అవగాహన ఏర్పడింది. వీళ్ళు పుస్తకాలు రాసి మొత్తంగా తెగల యొక్క జీవన విధానాలు ఏ తరహాలు ఉంటాయి, వాళ్ళ ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు ఏ తరహాలు ఉంటాయనే విషయాన్ని తెలియపరచడం జరిగింది. రిమైన్ ఇక్కడ సామూహిక ఉత్సవాలు అంటున్నాం. రైట్ సార్. సో ఇక్కడ మూల పురుషుడు ఎవరైతే ఈ యొక్క తెగలు ఉంటారో తెగలందరూ కూడా ఒకే మూల పురుషుడి నుంచి మేము అందరం వచ్చామనే నేపథ్యంతో కలిసికట్టుగా కలిసిమెలిసిగా ఉంటారు. అలాంటి ఈ మూల పురుషునికి కానీ వాళ్ళ యొక్క ఆచార పండుగ, ఆచార దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దేవతలకు కానీ సో మొత్తం ఉమ్మడిగా చేసేటటువంటి ఉత్సవాలు ఏవైతున్నాయో వాటిని ప్రధానంగా మనం ఇక్కడ సామూహిక ఉత్సవాలు అంటాం. సమాజంలో ఉన్న చాలామంది కలిసి ఎక్కువ సంఖ్యలో జనసమూహం కలిసి నిర్వహించుకునేవే సామాజిక ఉత్సవాలను పేర్కొంటాం. రిమైనింగ్ సమిష్టి వనరులు అంటారు. రైట్ సార్. గమనించినట్లయితే ఈ తెగలకి అక్కడ ఉన్నటువంటి అడవి కానీ, నీరు కానీ, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి భూభాగాలు కానీ, సహజ వనరులైన అడవి, భూమి, నీరు, పచ్చిక బయలు వంటివి సామూహిక వనరులుగా అంటే అందరికీ సమిష్టి వనరులుగా పిలువబడతాయి. సమిష్టి వనరులు మీన్స్ అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. రైట్ సార్. అందులో అడవి ప్రాంతాన్ని కానీ, భూమిని కానీ, నీరు కానీ, పచ్చిక బయలు కానీ. రైట్ సార్. భూమి వీళ్ళందరికీ సమిష్ట బాధ్యత వహిస్తుంది, కానీ ఒకరి నుంచి మరొకరికి అమ్ముకోవడం కానీ, కొనుక్కోవడం కానీ, క్రమ విక్రయాలు చేయడానికి మాత్రం అనుకూలంగా ఉండదు. రైట్ సార్. రిమైనింగ్ తెగ అని పేర్కొంటున్నాం మిత్రం ఇక్కడ. సో అడవుల్లో నివసించే వివిధ రకాల సమాజాలను తెగలను పేర్కొంటాం. ఇక్కడ తెగ మీన్స్ అల్పసంఖ్యాక జనులు అనే పేరుతో ప్రతిపాదించవచ్చు. రిమైనింగ్ గోండుల యొక్క పంచాయతీలు ఏవైతున్నాయో గోండు పంచ్ అంటున్నాం. సో గోండుల యొక్క పంచాయతీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సమూహాలు కలిసి ఉన్నటువంటి ఒక గుంపునే పంచాయతీ అని పేర్కొంటాం. ఈ పంచాయతీకి పెద్దగా పట్ల అనే వ్యక్తి వ్యవహరిస్తాడు. పట్ల అనే వ్యక్తి పంచాయతీకి పెద్దగా వ్యవహరించడం జరుగుతుంది. రిమైనింగ్ పంచాయతీ సమావేశాలు ఇవి క్రమబద్ధంగా జరగవు, ఎప్పుడు వీలైతే అప్పుడు జరుగుతాయి. ఏమైనా గ్రామంలో కానీ ఆ పంచాయతీ లోపల కానీ శాంతి భద్రతలు లోపించినప్పుడు కానీ, ఏమైనా ఆర్థిక వ్యవహారాల దిట్ట లేదంటే ఏమైనా వ్యాధుల నిమిత్తం కానీ, ఇంకేమైనటువంటి గొడవలు జరిగినప్పుడు కానీ అకస్మాత్తుగా ఈ పంచాయతీలు సమావేశం అవుతాయి తప్ప ప్రతి 1 మంత్కోసారి, 2 నెలలకోసారి, 3 నెలలకి ఎలా అని చెప్పి తప్పకుండా సమావేశాలు కావాలని ఒక క్రమబద్ధీకరణ అనేది ఉండదు. రైట్ సార్. ఎప్పుడు వీలైతే అప్పుడు ఎక్కువ మొత్తంలో క్రమబద్ధీకరణ లేకుండా సమావేశాలు నిర్వహిస్తారు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరుగుతూ ఉంటాయి. రైట్ సార్. రిమైనింగ్ పంచాయతీ నిర్వహించేవి ప్రధానమైనటువంటి పండుగ తేదీలు నిర్ణయించడం కోసం, విడాకుల కోసం, దాంతోపాటు తగాదాలు పరిష్కరించడం కోసం, కర్మకాండలు, విధి విధానాలు నిర్ణయించడానికి సంబంధించినవి. ముఖ్యంగా చెప్పాలంటే ఆ యొక్క తెగలో ఏమైనా పండుగలు నిర్వహించినప్పుడు కానీ, లేదంటే ఆ తెగలో ఏమైనా గొడవలు వచ్చినప్పుడు కానీ, వ్యక్తుల మధ్య పరిష్కారాల కోసం కానీ, లేదా నేరం మోపిన వారికి, నేరం మోపబడ్డ వారికి మధ్య తగాదాలు ఏర్పడ్డప్పుడు ఆ తగాదాలను పరిష్కరించడానికి, వ్యవహారిక జీవితంలో గొడవలు ఏర్పడ్డప్పుడు విడాకుల కోసం కానీ, కర్మకాండల విషయంలో కానీ వీళ్ళు ఎక్కువ మొత్తంలో పంచాయతీలు నిర్వహించడం జరుగుతుంది. రైట్ సార్. రిమైనింగ్ పంచ సమయకర్త, పంచ సంయుక్త సమావేశం. ఈ గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అన్ని పంచాయతీలు సంయుక్త సమావేశాలు నిర్వహిస్తాయి. పట్ల అంటే గ్రామానికి పెద్దగా పేర్కొన్నాం.
గ్రామ పెద్ద పదవి వారసత్వంగా వస్తుంది. గ్రామ పెద్ద సాధారణంగా గ్రామం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు. దాంతోపాటు ఆ గ్రామానికి వచ్చినటువంటి ఎవరైనా అతిథులు వచ్చినట్లయితే అతిథి మర్యాదలు కూడా ఆయనే చేస్తాడు. ఆ అతిథి మర్యాదలు చేయడంలో భాగంగా ఈయన దగ్గర కొంత ఎక్కువ భూభాగం ఉంటుంది. ఆ ఎక్కువ భూభాగంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి మనుషులంతా, గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కరోజు ఉచితంగా ఈయనకు పనిచేస్తారు. ఈయన పొలంలో పనిచేయడం జరుగుతుంది. ఆ పొలంలో పనిచేయడం వల్ల ఈయనకు వచ్చినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏముంటే వాటిని పూర్తిగా ఆ గ్రామానికి వచ్చిన అతిథుల కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టడం జరుగుతుంది గ్రామ పెద్ద. రిమైనింగ్ ప్యూరర్ హైమండ్ డార్ఫ్, ఈయన ఆంథ్రోపాలజిస్ట్ అని పేర్కొన్నాం, మానవ విజ్ఞాన శాస్త్రవేత్త అన్నాం. 1940 సంవత్సరంలో తెలంగాణకు వచ్చి చెంచులు, కొండారెడ్డిలు, సవరలు, రిమైనింగ్ అదే మాదిరిగా గోండ్ల గురించి అధ్యయనం చేసి వారి గురించి పుస్తకాలను రాసడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనుల గురించి కూడా అధ్యయనం చేశాడు. ఆదిలాబాద్ జిల్లాలో గల గిరిజన తెగరనే గోండులు అనే పేరుతో పిలుస్తాం. సో గోండులు అనే వాళ్ళు ఎక్కడున్నారు సార్? ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించున్నారు. రైట్ సార్. రిమైనింగ్ ఆ తరహాలో మరొక ప్రతిపాదన నిమిత్తం పాఠ్యాంశం దృష్టిలో గమనించినట్లయితే మిత్రమా, ఎస్, ప్రజలందరూ సమానంగా ఉన్న గిరిజన సమూహాలే అడవుల్లో నివసించే వివిధ రకాల సమాజాలను తెగలుగా పిలుస్తారు. తెలంగాణలో అనేక గిరిజన సమూహాలు ఉన్నాయి. ముఖ్యంగా చెంచులు మహబూబ్నగర్, అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు. రిమైనింగ్ వీళ్ళు ఎక్కువ మొత్తంలో వేటాడడం కానీ తేనెను సేకరించడంలో నిష్ణాతులుగా ఉంటారు. రిమైనింగ్ కొండారెడ్లు అనేవాళ్ళు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గోండులు అనేవాళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తున్నారు. ఇక్కడ కోయలు అనేవాళ్ళు వరంగల్ డిస్టిక్ ఆర్ ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో నివసిస్తున్నారు. సవరలు అనేవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, దాంతోపాటుగా పక్కన ఉన్నటువంటి మన యొక్క మహబూబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇక రిమైనింగ్ లంబాడీలు అనేవాళ్ళు తెలంగాణలోని అన్ని జిల్లాలలో కూడా నివసించడం జరుగుతుంది. ఈ తరహా తెలంగాణలోని కొన్ని గిరిజన సమూహాల్లో మన పాఠ్యాంశంలో గోండులకు సంబంధించిన ప్రతిపాదన ఆదిలాబాద్ జిల్లాలో నివసించే గోండుల యొక్క జీవన విధానాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి చర్చించడం జరిగింది. రైట్ మిత్రమా, ఇలా భారతదేశంలో అనేక రాష్ట్రాలలో తెగలు ఉన్నారు. ప్రధానంగా తెగలందరూ కూడా అటవీ ప్రాంతాల్లో నివసిస్తారు. ఇక్కడ షెడ్యూల్ ట్రైబల్స్ అంటేనే నిర్వచనం అటవీ ప్రాంతాలలో నివసించే అల్పసంఖ్యాక జనులని షెడ్యూల్ ట్రైబల్స్ అంటాం. అదే గ్రామీణ ప్రాంతాలలో లేదా జననివాస ప్రాంతాల్లో నివసించే అల్పసంఖ్యాక జనులని షెడ్యూల్ క్యాస్టెస్ అంటాం. ఎస్టీ, ఎస్సీలు అంటే జనాభా ప్రాతిపదికన విభజించబడినటువంటి నామకరణాలు. రైట్ సార్. ఈ తరహా ఇక్కడ కొంతవరకు గమనిస్తే ఈ యొక్క షెడ్యూల్ ట్రైబల్స్ ఆర్ ట్రైబల్స్ మధ్య, తెగల మధ్య కొన్ని తేడాలు కూడా ఉంటాయి. వీళ్ళు గిరిజన అనేటటువంటి పదానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా కొంతవరకు కొన్ని సమానమైన లక్షణాలు ఉంటాయి, కొన్ని విభిన్నమైన తేడాలు ఉంటాయి. ఆ తేడాలలో సమానమైన లక్షణాల దృష్ట్యా తెగలోని సభ్యులందరూ కూడా ఒకే మూల పురుషు నుంచి వచ్చామని, కలిసికట్టుగా అందరం బంధువులమనే నేపథ్యంతో జీవిస్తూ ఉంటారు. రిమైనింగ్ అందరూ కూడా అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు. సమీపంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల దృష్ట్యా అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ సహజ వనరులు అన్నీ కూడా అందరూ కలిసికట్టుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. వీళ్ళకి ఎక్కువ మొత్తంలో సమిష్టిగా ఉన్నటువంటి కొంత భూభాగాలు ఏవైతున్నాయో ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్యను ఆధారంగా చేసుకుని వీళ్ళకి ఆ గ్రామానికి సంబంధించిన పెద్ద పట్ల అనేవాడు కొంతవరకు భూభాగాన్ని కేటాయించడం జరుగుతుంది. ఆ భూభాగాన్ని ఇతరులకు క్రమ విక్రయం చేయడానికి అవకాశం ఉండదు, కానీ వాళ్ళ యొక్క వారసత్వం నిమిత్తం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ఈ యొక్క తెగల యొక్క జీవన విధానం, సామాజిక నిర్ణయాధికారం అనే పాఠ్యాంశం అనేది మనకేం తెలియపరుస్తుంది అంటే ఏదైనా ఒక విశాలవంతమైన ప్రాంతంలో నివసించే తెగలు ఏ తరహాలో జీవన విధానాన్ని కలిగి ఉన్నారు, వాళ్ళ యొక్క జీవన విధానంతో పాటు ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలు, సంస్కృతులు, దాంతోపాటుగా వాళ్ళ యొక్క వ్యవస్థ ఏ తరహాలో అభివృద్ధి చెందుతూ వచ్చిందనే అంశాన్ని పూర్తిగా తెలియపరచడం జరుగుతుంది. దాంతోపాటు ఎగ్జాంపుల్గా ఆదిలాబాద్ జిల్లాలో నివసించే గోండులకు సంబంధించిన ప్రతిపాదన ఇక్కడ పాఠ్యాంశ రూపంలో మనకు అందించడం జరిగింది. ఈ పాఠ్యాంశం పైన కొన్ని ప్రశ్నలు చూసే ప్రయత్నం చేద్దాం. మన టెస్ట్ సిరీస్లో మనం పెట్టుకునే ప్రశ్నల దృష్ట్యా ఏ తరహాలో ఉంటుంది మన టెస్ట్ సిరీస్, ఏ తరహాలో ఉపయుక్తమవుతుంది. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా కొంతవరకు ఉపయుక్తమైందన్న విషయం మీరు చూస్తూ ఉన్నారు. రైట్ సార్. సో వాళ్ళు చదివిన విధానానికి చివరి దశలో మన యొక్క టెస్ట్ సిరీస్ దోహదపడడం వల్ల సుమారు 200 పైచిలకు ఎస్ఏ, స్కూల్ అసిస్టెంట్, సోషల్ పోస్టును సంపాదించడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టెస్ట్ సిరీస్ విషయంలో సార్ పేపర్ చాలా మాకు ఈజీ అనిపిస్తుందనంటే వాళ్ళు మన టెస్టులు రాసిన నేపథ్యాన్ని బట్టి, టెస్ట్లో ఇచ్చినటువంటి క్లిష్టమైనటువంటి ప్రశ్నల దృష్ట్యా, ప్రశ్నల యొక్క సరళి బట్టి అక్కడ మెయిన్ ఎగ్జామ్లో కూడా అందరికీ ఆల్మోస్ట్ మనం పాఠ్యాంశాల దృష్ట్యా టెస్ట్ సిరీస్లో విశ్లేషణ చేసుకున్నటువంటి సోషల్ కంటెంట్ ప్రశ్నలు ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది. రైట్ సార్. ఆ తరహా రేపటి టెట్ మరియు డిఎస్సి తెలంగాణ వాళ్ళకి, ఏపీ వారికి, డిఎస్సి వారికి కూడా ప్రత్యేకమైన కోర్సులు ఏర్పాటు చేసాం మిత్రమా. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్. ఒక్కసారి ప్రశ్నలు చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఎస్. ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి. ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయాలి. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్.
రైట్ సార్. ఇలా రెగ్యులర్గా మీ ముందుకు ఒక పాఠ్యాంశము వాటికి సంబంధించిన ప్రశ్నల దృష్ట్యా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ గ్రూప్స్ కోసం కానీ మరగా టెట్ డిఎస్సి కోసం ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్. రైట్ మిత్రమా. సో ఇక్కడ మనం బోర్డు మీద తీసుకున్న పీపీటీ ఏదైతుందో మన మిత్రుడు దాంతోపాటుగా మన యొక్క సహమిత్రుల ద్వారా కొంతవరకు ఒక బుక్ను బయటికి రిలీజ్ చేద్దామనే నేపథ్యంతో ఉన్నాం. సో ఆ యొక్క బుక్ను కూడా మీ ముందుకు అతి తొందరలోనే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్. రైట్ మిత్రమా. ఎస్. ఇంకా ఎన్ని మోర్ డౌట్ సార్? ఒకసారి గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్ ఫస్ట్. రైట్ సార్. ఎస్. ఎస్. కంటెంట్ బుక్ సార్. ఇప్పుడు మన బోర్డు మీద తీసుకున్న పీపీటీ ఏదైతే ఉందో ఈ పీపీటీ తోటి మన పర్టికులర్ ఇంకో కొంత సమాచారాన్ని ఎక్కువ మొత్తంలో మీకు ఇంటరాక్ట్ చేసుకుంటూ మ్యాప్ పాయింటింగ్ ఆధారితంగా ఒక బుక్ను రిలీజ్ చేయబోతున్న మిత్రమా. సో దానిలో భాగంగానే మిత్రుడు శశి సార్ అని చెప్పేసి దాంతోపాటు మన యొక్క కంటెంట్ని ప్లస్ సార్ ద్వారా వచ్చినటువంటి కొంత సంయుక్తను ఆధారంగా చేసుకొని మొత్తంగా ఒక బుక్ మీ ముందుకు రాబోతున్నది. సో దీన్ని మీ అందరికీ ప్రజెంటేషన్ ఇవ్వడంలో భాగంగానే ఏర్పాటు చేసాం. ఈ తరహాలో ఉంటుందని చెప్పేసి. రైట్ సార్. ఎస్. ఇలా ప్రతి పాఠ్యాంశం పైన కూడా సో మీకు కొంత సమాచారాన్ని అందిస్తూ విశ్లేషణ ఉంటుంది మిత్రమా. ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి ఆల్ వ్యూయర్స్. రైట్ సార్. ఇస్ ఇట్ క్లియర్? రైట్ సార్. ఒకసారి గమనించిన మిత్రం ఇక్కడ ఈ క్రింది వానిలో సరికాని జత ఏది అన్నాడు. సరికాని జత, క్రింది వానిలో సరికాని జత ఏది అని ప్రస్తావన చేశారు మిత్రమా. ఒకసారి చూడండి. ఒక జాతికి చెందిన వారిని ఒక కమ్యూనిటీగా పేర్కొంటారు. ఒకే జాతికి చెందిన వారిని ఏమంటారు సార్? ఒకే కమ్యూనిటీగా పేర్కొనడం జరుగుతుంది. ఎవరేని ఒక వ్యక్తి తప్పు చేశారని చెప్పడం నింద పోపడం అని భావిస్తారు. సో ఇది కూడా వాస్తవం మిత్రమా. మానవుని యొక్క పరిణామాన్ని గురించి తెలియజేసే శాస్త్రం మానవ శాస్త్రం అని పేర్కొన్నాడు. ఇక్కడ అదే మాదిరిగా గమనించినట్లయితే ఎస్, ఒక సమాజంలో నివసించే కొంతమంది మనుషులని ఒక తెగగా పిలుస్తారు. ఇక్కడ ఒక సమాజంలో నివసించే కొంతమంది మనుషులు ఎవరైతున్నారో వాళ్ళని ఒక తెగగా పరిగణనలోకి తీసుకుంటాం. మానవుని యొక్క పరిణామాన్ని గురించి తెలియజేసే శాస్త్రాన్ని మానవ విజ్ఞాన శాస్త్రం అనే పేరుతో పిలుస్తాం. మానవ విజ్ఞాన శాస్త్రం. సో ఇక్కడ ఆంథ్రోపాలజిస్ట్ అనే పేరుతో మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు అనేవారు మానవుని యొక్క పరిణామం గురించి ఎక్కువ మొత్తంలో చర్చించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవన విధానాలు తదితర అంశాలు. రైట్ సార్. ఎస్. రైట్ మిత్రమా. ఇక్కడ ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా చేసుకుంటే సరికాని జత ఏదయ్యా అంటే సరికాని జత ఏదయ్యా మిత్రమా? ఇక థర్డ్ ఆప్షన్ ఈ సరికాని జతగా పేర్కొనవచ్చు. మానవుని యొక్క పరిణామం గురించి తెలియజేసే శాస్త్రాన్ని మానవ విజ్ఞాన శాస్త్రం అంటాం. ఇక్కడ మానవ శాస్త్రం అనే పేరు ప్రస్తావించారు కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి సార్? థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా ప్రకటించవచ్చు. రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ అదే తరహాలో గమనిస్తే తెలంగాణలో గిరిజన సమాజాలుగా పేరుగాంచినవి ఈ కింది వాటిలో చెంచులు, కొండారెడ్లు, గోండులు, కోయలు, సవరులు అన్నాం. సో చెంచులు మనకి మహబూబ్ నగర్ జిల్లా పాత జిల్లా అయితే ఇప్పుడైతే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ అటవీ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద అడవులుగా పిలువబడుతున్నవి అమ్రాబాద్ అడవులు. ఇగో ఈ అమ్రాబాద్ అటవీ క్షేత్రంలోనే ఎక్కువ మొత్తంలో చెంచులు నివసిస్తున్నారు. వీళ్ళు తేనెను సేకరించడంలో అదే మాదిరిగా కొంతవరకు ఎక్కువ మొత్తంలో వేటాడడంలో నిష్ణాతులు. ఇగో వీళ్ళ యొక్క గుహాలు ఏవైతున్నాయో వీళ్ళ యొక్క గృహాలు కానీ వీళ్ళ యొక్క హోమ్స్ ఏవైతున్నాయో వాటిని ప్రధానంగా పేంటాల్ అనే పేరుతో ప్రతిపాదిస్తారు. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ కొండారెడ్లు, గోండులు. ఇగో ఈ గోండులు అనేవాళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా నివసిస్తున్నారు. ఈ కొండారెడ్డులు అనేవాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో నివసిస్తున్నారు. రైట్ సార్. రిమైనింగ్ కోయలు, సవరలు అనేవాళ్ళు. ఈ సవరలు అనేవాళ్ళు ప్రధానంగా గమనించినట్లయితే మిత్రమా ఖమ్మం డిస్టిక్లో నివసిస్తున్నారు, వరంగల్ జిల్లాలో నివసిస్తున్నారు. ఇగో ఈ కోయలు అనేవాళ్ళు పాత జిల్లా అయితే వరంగల్, ఇక్కడ కొత్త జిల్లాలో అయితే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాలో నివసిస్తున్నారు. రైట్ సార్. మొత్తంగా మనకు తెలంగాణలోని గిరిజన సమాజాలుగా పేరుగాంచినవి పైవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గిరిజన సమాజాలుగా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ అదే తరహాలో
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టెట్ డిఎస్సి 2024-25 అప్ టు డిఎస్సి వరకు మిత్రమా ఇందులో టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ లోపల కంటెంట్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్ టెస్ట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎవ్రీడే 4 AM టు అదే మాదిరిగా 6 AM ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈ టెస్ట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ సోషల్ కంటెంట్ టెస్ట్ పెట్టినప్పుడు ఆ సోషల్ కంటెంట్ టెస్ట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టెట్ డిఎస్ సిలబస్లో టెట్ సిలబస్ మొత్తము కూడా సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, దాంతోపాటు డిఎస్సి సిలబస్ అయినటువంటి సోషల్ వాళ్ళ దృష్ట్యా సోషల్ ఇంటర్మీడియట్ వరకు, అదే మాదిరిగా ఓవరాల్గా మన పిఐఈ, దాంతోపాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సోషల్ మెథడాలజీ మొత్తంగా 2025 అప్ టు డిఎస్సి అయిపోయేంత వరకు ఎగ్జామ్స్ నెలవారీగా షెడ్యూల్ రిలీజ్ చేసుకుంటూ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 8 PM తర్వాత ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. సో గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి ర్యాంకింగ్ లిస్ట్ కూడా గ్రాండ్ టెస్ట్ పెట్టినప్పుడు మీ స్కోర్ ఎంత అని చెప్పేసి కూడా మీకు ఎక్కువ మొత్తంలో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ సార్. అలాంటి ఈ కోర్స్ని మనకు ఆఫర్ ప్రైస్ కింద 699 రూపీస్కి అందిస్తున్నాం మిత్రమా. మన పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో గతంలో టెస్ట్ సిరీస్ రిసీవ్ చేసుకొని తక్కువ మొత్తంలో ఎక్కువగా జాబులు మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1-2 మార్క్తో 0.0 0.5 ఈ మార్క్తో మిస్ అయిన వాళ్ళకి ఆఫర్ ప్రైస్ కింద 699 రూపీస్కి అందిస్తున్నాం. రైట్ సార్. సో యాక్చువల్ ప్రైస్ 1200 ఉంటే 699 రూపీస్కి ఏర్పాటు చేస్తాం మిత్రమా. ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక రిమైనింగ్ తదుపరి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. రైట్ సార్. ఎస్. రైట్ మిత్రమా. నెక్స్ట్ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం సార్. ఇక్కడ శిరీష అనే ఒక ప్రతిపాదన, దాంతోపాటు నాగమణి అనే ఒక ప్రతిపాదన. సో ఇద్దరు ప్రతిపాదన దృష్ట్యా శిరీష అంటుంది మన దేశంలో రాష్ట్రంలో ఉండే తెగలు ప్రధానంగా అడవుల్లో జీవనం కొనసాగిస్తున్నారని, నాగమణి అటవీ ప్రాంతాల్లో నివసించే అల్పసంఖ్యాక ప్రజలకు ఒకే రకమైన జీవన విధానాలు, భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఉంటాయని. రైట్ సార్. ఇద్దరిట్లలో క్వశ్చన్కి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా. రైట్. రైట్ మిత్రమా. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఎస్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. రైట్. మన దేశంలో రాష్ట్రంలో ఉండే తెగలు ప్రధానంగా అడవుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. సో దేశంలో కానీ రాష్ట్రంలో ఉండే తెగలు ప్రధానంగా అడవుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో నివసించే అల్పసంఖ్యాక జనులనే మనం ఇక్కడ ఏమని పేర్కొన్నాం సార్? సో షెడ్యూల్ ట్రైబల్స్ లేదా తెగలు అనే పేరుతో పిలుస్తున్నాం. సో ఏదైనా భారతదేశం లోపల రాష్ట్రంలో అనేక రకాల తెగలు అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. శిరీష చెప్పేది వాస్తవం మిత్రమా. నాగమణి చెప్తుంది అటవీ ప్రాంతాల్లో నివసించే అల్పసంఖ్యాక ప్రజలకు ఒకే రకమైన జీవన విధానాలు, భాషలు, సంస్కృతులు ఉన్నాయని. ఇక్కడ అటవీ ప్రాంతాల్లో నివసించే అల్పసంఖ్యాక జనులకి విభిన్న రకాలకు చెందినటువంటి జీవన విధానాలు, భాషలు, సంస్కృతులు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మిత్రమా ఈ సెకండ్ వన్ నాగమణి అనే ప్రతిపాదన ఏదైతుందో ఇది తప్పును సూచిస్తుంది. కాబట్టి శిరీష ఒప్పు, అదే మాదిరిగా నాగమణి తప్పు అనే ప్రతిపాదన, నాగమణి తప్పు, శిరీష ఒప్పు అనే ప్రతిపాదన ఏదైతుందో సార్, సో ఆమె నాగమణి తప్పు, శిరీష ఒప్పు అనే ప్రతిపాదన. ఎస్. రైట్ సార్. ఇక్కడ మూడవ ఆప్షన్ అనేది క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు మిత్రమా. నెక్స్ట్ అదే మాదిరిగా ఫస్ట్ ఆప్షన్ దృష్ట్యా కూడా వన్స్ గమనించినట్లయితే రైట్ సార్. జస్ట్ ఎర్రర్ వచ్చింది సార్ ఇక్కడ క్వశ్చన్లో ఉన్న ఎర్రర్ని ఆధారంగా చేసుకొని. రైట్ మిత్రమా. శిరీష ఆల్సో ఒప్పు. రైట్ మిత్రమా. ఎస్. ఇద్దరిని పరిగణలో తీసుకున్నట్లయితే నాగమణి తప్పు, శిరీష ఒప్పు అనే ప్రతిపాదన థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. ఇస్ అ క్లియర్? రైట్ సార్. సో నెక్స్ట్ అదే తరహాలో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది? రైట్ సార్. తెగలోని సభ్యులందరూ ఒకే మూల పురుషుని నుండి వచ్చిన వారని భావిస్తారు. తెగలో సభ్యులందరూ ఒకరినొకరు బంధువుగా తలుస్తారు. అడవి, భూమి, నీరు, పశు సంపద వంటి వాటిని తెగకు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. పైన కింది వాటిలో సరికాని అంశం ఏది అన్నాడు. ఏమన్నాడు సార్? సరికాని అంశం. తెగలోని సభ్యులందరూ ఒకే మూల పురుషుని నుండి వచ్చిన వారని భావిస్తారు. రైట్ సార్. రిమైనింగ్ తెగలో సభ్యులందరూ ఒకరికొకరు బంధువులుగా తలుస్తారు. తెగ ఏదైతుందో ఆ తెగలో అడవి, భూమి, నీరు, పశు సంపద, పచ్చిక బయల వంటివి ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు.
కాబట్టి సరికానిది ఏది అంటే ఏది కాదు, అన్నీ సరైనవే. కాబట్టి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ గమనించినట్టయితే ఫోర్త్ ఆప్షన్ ఈస్ ఏది కాదనేది ఫోర్త్ ఆప్షన్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా, ఇస్ అ క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ అదే మాదిరిగా ఈ క్రింది వానిలో నిశ్చిత్తి, ఈ క్రింది వానిలో సో నిశ్చిత్తి కానిది ఏది? నిశ్చిత్తి అంటే వాస్తవము అని అర్థం, కానిది వాస్తవం కానిది ఏది? వాస్తవం కానిది అని అంటే పర్టికులర్గా నిజం కానిది ఏది? రైట్ సార్, అంటే తప్పుగా సూచించిన ఏది? గిరిజన తెగ సమిష్టి భూమిని ఎవరు అమ్మడానికి వీలు లేదు. గిరిజన తెగ యొక్క సమిష్టి భూమిని ఎవరు కూడా అమ్మడానికి వీలు లేదు. వాస్తవం మిత్రమా, ఇది నిశ్చిత్తి అన్నమాట. నిశ్చిత్తి కానిది కాదు, నిశ్చిత్తి అంటే వాస్తవం. ప్రతి ఒక్కరికి తెగ సమిష్టి ఆదాయంలో వాటా ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెగ యొక్క సమిష్టి ఆదాయంలో వాటా కలిగి ఉంటుంది, ఇది వాస్తవమే. తెగ కుటుంబంలో ప్రతి పనిని చిన్న పెద్ద తేడా లేకుండా స్త్రీ పురుషులు అందరూ కలిసి అన్ని పనులు చేస్తారు. రైట్ సార్, ఈ యొక్క తెగకు సంబంధించిన కుటుంబంలో ఉన్న అందరు వ్యక్తులు అన్ని పనులు చేస్తూ ఉంటారు. అందులో చిన్న పెద్ద సంబంధం లేకుండా అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు, ఇది కూడా సరైనది. అడవి దేవతలను మూల పురుషులను సంతృప్తపరచడానికి పండుగలు ఉత్సవాలు నిర్వహించరు అన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే ఆన్సర్ ఏది సార్? ఇక్కడ అడవి దేవతలను మూల పురుషులని వీళ్ళు సంతృప్తిపరచడానికి సమూహంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమూహంగా ఉత్సవాలు అనేవి నిర్వహించరు అన్నాడు. ఇక్కడ నిర్వహిస్తారు, ఇంచరు, ఇచ్చారు, నిర్వహించరు అనే పదంలో ఒక లెటర్ అనేది మన ఈ క్వశ్చన్ మొత్తంలో కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ తప్ప మిగతా అన్నీ సరైనవే. కాబట్టి సో ఫస్ట్ సెకండ్ థర్డ్ వన్ అనేది క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా ప్రకటించవచ్చు. రైట్ మిత్రమా, ఎస్. అదే తరహాలో నెక్స్ట్ వన్ గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు మిత్రమా స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఇందులో 10th క్లాస్ వరకు కంప్లీట్గా అప్లోడ్ చేసాం మిత్రమా. తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్ ఆల్మోస్ట్ టెట్కు సంబంధించినవి. ఇక డిఎస్సి కోసం ఇంటర్మీడియట్ కంటెంట్తో పాటుగా దాంతోపాటు పిఐఈ సోషల్ మెథడాలజీ పైన టెస్ట్లు అనేవి షెడ్యూల్ ప్రకారంగా అప్లోడ్ చేయబడుతున్నవి. సో కాబట్టి ఓపెన్ ద ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఈ యొక్క కోర్స్ 599 రూపీస్కి మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో కూడా సోషల్ కంటెంట్ టెస్ట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది లైవ్ అండ్ రికార్డ్ అయి ఉంటుంది. మీరు లైవ్లో లేకపోయినా కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ తెగలోని తెగల గురించి పుస్తకాన్ని రచించిన హైమన్ డార్ 1940లో మంచి హైమన్ డార్ సో 1940లో వచ్చి ఏ తెగల గురించి 1940లో వచ్చి ఏ తెగల గురించి అధ్యయనం చేశారు? రైట్ సార్. చెంచులు, కొండారెడ్లు, గోండులు అని, గోండులు కోయలోని, కోయలు సవరలోని, గోండులు కొండారెడ్లు అన్నాడు. ఇచ్చిన వాటి దృష్ట్యా మనకి చెంచులు, అదే మాదిరిగా కొండారెడ్లు, గోండులు ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ప్రతిపాదనల దృష్ట్యా మనవాడు అధ్యయనం చేశాడు. ఈశాన్య భారతదేశంలో ఉన్న తెగల గురించి కూడా మనవాడు అధ్యయనం చేశాడు. ముఖ్యంగా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన కూకీ తెగ పైన కూడా అధ్యయనం చేసి పుస్తకాలు రాయడం జరిగింది మిత్రమా. అలా హైమన్ డార్ప్ మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గోండుల పైన వాళ్ళ యొక్క జీవన విధానాలపైన 1940లో వచ్చినప్పుడు మనవాడు పుస్తకం రాయడం జరిగింది. రైట్ సార్, ఎస్. ఇస్ అ క్లియర్? ఫాతిమా మేడం, సార్ టుడే టెట్ ఎగ్జామ్ చాలా బాగా రాశాను. మీ టెస్ట్ సిరీస్ అండ్ యూట్యూబ్ క్లాసెస్ చాలా యూజ్ అయ్యాయి. తప్పకుండా మిత్రమా, నో ప్రాబ్లం మ్యామ్. ఎనీవే వన్స్ టెట్లో స్కోర్ ఎక్కువ వచ్చినట్టు చూసుకోండి. ఏపీ వాళ్ళకు కూడా ఎక్కువ మొత్తంలో మనం టెస్టులు పెడుతున్నాం, వాటి వీడియో విశ్లేషణ ఇస్తున్నాం. ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్. రిమైనింగ్ అదే మాదిరిగా గమనిస్తే నెక్స్ట్ ఈ క్రింది వాణిలో రైట్ సార్, ఈ క్రింది వాణిని పరిశీలింపుము గోండులకు చెందిన ప్రతిపాదన. రైట్ సార్, క్రింది వాడిని పరిశీలించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్. ఒక్కసారి ఆన్సర్ గుర్తించినట్లయితే ఒకటి వెంకటని, తర్వాత ప్రసాద్ అని, తర్వాత కావ్య, తర్వాత సౌజన్య, వీళ్ళు ప్రతిపాదనలు. రైట్ సార్. ప్రతిపాదనలో వెంకట్ చెప్తున్నాడు గ్రామ సభ గ్రామ పెద్దను నిర్ణయిస్తుంది అని. గ్రామ సభ గ్రామ పెద్దను నిర్ణయిస్తుంది. ఈ గ్రామ పెద్దనే పట్ల అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఏమంటే సార్, పట్ల అంటున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ ప్రసాద్ అంటున్నాడు పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరగవు అన్నాడు. పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరగవు, ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు జరుగుతాయి. రైట్ సార్. సమావేశాలు జరిపేవి ప్రధానంగా ఉత్సవాల కోసం కానీ, రిమైనింగ్ కార్యక్రమాలు మంచి కార్యక్రమాల కోసం కానీ, ఏమైనా అక్కడ వివాదాలు స్పందించినప్పుడు, వివాదాలు చోటు చేసుకున్నప్పుడు కానీ, విడాకుల కోసం కానీ, కర్మకాండల కోసం కానీ మనకు ఎక్కువ మొత్తంలో క్రమబద్ధంగా అంటే క్రమరహితంగా ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు పంచాయతీ సమావేశాలు నిర్వహిస్తాడు. రైట్ సార్. ఒక నిర్దిష్టమైన కాలానుసారంగా నిర్వహించబడవు. రైట్ మిత్రమా. నెక్స్ట్ మీనింగ్ కావ్య గ్రామ పెద్దగా పట్ల అనేవాడు వ్యవహరిస్తారు అన్నాడు. వాస్తవమే. సౌజన్య అంటుంది గ్రామ పెద్దగా పంచాయతీకి జవాబుదారీతనంగా ఉంటాడు. గ్రామ పెద్ద పంచాయతీ మొత్తానికి జవాబుదారంగా ఉంటాడు. ఈ పంచాయతీ వ్యవస్థకి
దాంతోపాటు బయటి ప్రపంచానికి సమన్వయకర్తగా ఉంటాడు. రైట్ సార్. రిమైనింగ్ తన యొక్క పంచాయతీ నిమిత్తం ఎవరైనా గ్రామానికి ఆ పంచాయతీకి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఈ గ్రామ పెద్దనే అతిథి మర్యాదలు కూడా తీసుకుంటూ ఉంటాడు. గ్రామ పెద్ద దగ్గర వీళ్ళందరితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ భూభాగం ఉంటుంది. రైట్ మిత్రమా. రిమైనింగ్ ఇక్కడ వెంకట్ కావ్య మాత్రమే ఒప్పు, సౌజన్య కావ్య మాత్రమే ఒప్పు, వెంకట్ ప్రసాద్ సౌజన్య కావ్య ఒప్పు, ప్రసాద్ వెంకట్ మాత్రమే ఒప్పు అన్నాడు. క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి సార్? ఇక్కడ మొత్తంగా వెంకట్, అదే మాదిరిగా చూస్తే ప్రసాద్, దాంతోపాటు సౌజన్య కావ్య అనే వాళ్ళందరూ కూడా ఒప్పును తెలియపరుస్తున్నారు. రైట్ సార్. ద థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. థర్డ్ వన్ ఈస్ రైట్ మిత్రమా. ఎస్. సో ఆల్ వ్యూయర్స్ అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ ఫరా మ్యామ్, ఇస్ క్లియర్? రైట్ మ్యామ్. ఎస్. వినోద్ వచ్చినావా? నెక్స్ట్, ఈ క్రింది వానిలో పంచాయతీ అధికారులు ఏవి? క్రింది వానిలో పంచాయతీ అధికారులు ఏవి? సో ఈ క్రింది వాటిలో పంచాయతీ అధికారాలు రైట్ మిత్రమా, అధికారాలు ఏవి? క్రింది వానిలో పంచాయతీ అధికారాలు ఏవి సార్? పండుగ తేదీలను నిర్ణయించడం, వివాహము విడాకులు, కర్మకాండలు, విధి విధానాలు నిర్వహించడం. ఇవన్నీ కూడా ఈ పంచాయతీకి సంబంధించినటువంటి విధానాలుగా పేర్కొనొచ్చు. పంచాయతీ విధానాలు. రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ అదే మాదిరి గమనించినట్లయితే నెక్స్ట్, క్రింది వానిలో అనిశ్చితి కానిది ఏది? అనిశ్చితి అంటే అవాస్తవం లేదా తప్పు అని అర్థం. ఇగో ఈ తప్పు కానిది ఏది అన్నాడు. తప్పుగా సూచించని ఏది? తప్పు కానిది అని అంటే వాస్తవం అని అర్థం. రైట్ మిత్రమా. మరి తప్పుగా సూచించనిది ఏది ఒకసారి గమనించా. గ్రామ పెద్ద తెగ వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా గర్వంగా ప్రవర్తిస్తే అతన్ని తొలగించి మరొకరిని నియమిస్తారు అన్నాడు. రైట్ సార్. ఇది అనిశ్చితి కానిది ఏది అన్నాడు. అనిశ్చితి కానిది అని అంటే ఇది వాస్తవంగా 9th క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్. గ్రామ పెద్ద తెగ వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా గర్వంగా ప్రవర్తిస్తే అతను తొలగించి మరొకరిని నియమిస్తారు. ఇది తప్పుగా సూచించనిదే అంటే వాస్తవమే అన్నమాట. ఇది తప్పుగా సూచించనిదే. నెక్స్ట్ రిమైనింగ్ అంటే ఇది వాస్తవం, అనిశ్చితి కానిది. నెక్స్ట్, గ్రామ పెద్ద పండుగలలో గ్రామానికి సంబంధించిన సామాజిక కార్యక్రమాలలో సమన్వయకర్తగా వ్యవహరిస్తాడు. ఇది వాస్తవమే. రైట్ మిత్రమా. కాబట్టి ఇది వాస్తవమే, దాంతోపాటు బి కూడా వాస్తవమే. నెక్స్ట్, గ్రామానికి వచ్చిన అతిథులకు గ్రామ పెద్ద ఆతిథ్యం ఇస్తాడు. ఇది వాస్తవమే. కాబట్టి ఇక్కడ అనిశ్చితి కానిది ఏది అని అంటే ఏది కాదు, అన్నీ అనిశ్చితులే. అనిశ్చితి కానివే అన్నీ ఉన్నాయి. కాబట్టి ఏబిసిలు అనేవి 3 కూడా అనిశ్చితి కానివి. రైట్ సార్. అనిశ్చితి కానివి అంటే తప్పుగా సూచించనివి కానివి. తప్పుగా సూచన కానివి అంటే వాస్తవము అని అర్థం. రైట్ మిత్రమా. ఎస్. కాబట్టి 4th వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్. నెక్స్ట్ వన్ ఒకసారి గమనించండి సార్. గోండుల యొక్క పంచాయతీ తీర్పుల వ్యవస్థలో మార్పులకు కారణమైన అంశాలు ఏవి? గోండుల పంచాయతీ తీర్పుల వ్యవస్థలో మార్పులకు కారణమైన అంశాలు ఏవి? మార్పులకు కారణమైన అంశాలు. రైట్ సార్. గోండుల పంచాయతీ తీర్పుల వ్యవస్థలో మార్పులకు కారణమైన అంశాలు. గివ్ ద ఆన్సర్ మీన్స్. తెలుగు మరాఠీ వారు ఈ ప్రాంతాలకు వలస రావడం, పంచాయతీరాజ్ వ్యవస్థ తెగలలో ప్రారంభం కావడం, చాలామంది ప్రజలు తమ వివాదాలు పోలీస్ స్టేషన్ కోర్టులో పరిష్కరించుకోవడం. రైట్ సార్. ఈ గోండుల యొక్క పంచాయతీ తీర్పుల వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినవి. అంటే తెగలు వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాల దృష్ట్యా పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని కొన్ని గొడవలు జరిగినప్పుడు కానీ గ్రామానికి కావాల్సినటువంటి వివిధ రకాల కార్యక్రమాల నిమిత్తం మనకి గ్రామ సభలు ఏర్పాటు చేసుకునేవారు. ఆ గ్రామ సభలను ఏర్పాటు చేసుకొని కొంత పంచాయతీలు కూడా నిర్వహించుకునేవారు. కానీ రోజు రోజుకి తెలుగు మరాఠీ వారు ఈ ప్రాంతాలకు వలస వచ్చినప్పుడు వాళ్ళలో వైరుధ్యాలు ఏర్పడడం, దాంతోపాటు పంచాయతీరాజ్ వ్యవస్థలో తెగల్లో కూడా ప్రారంభం కావడంతో పాటు చాలామంది ప్రజలకు కొంత అవగాహన ఏర్పడి పోలీస్ స్టేషన్లు తదితర కోర్టులో చేరడం వల్ల ఈ యొక్క పంచాయతీ అనేటువంటి గోండ్ల యొక్క పంచాయతీ తీర్పుల వ్యవస్థలో మార్పులు రావడం జరిగింది. రైట్ సార్. అంటే గ్రామ పెద్ద చెప్పినట్టు కాకుండా కాన్సెప్ట్ ఆధారితంగా వీళ్ళు బయట ప్రపంచంతో మమేకమవడం మొదలుపెట్టారు. అలా పైవన్నీ కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉన్న తీర్పుల వ్యవస్థలో మార్పుల కారణానికి దోహదపడ్డది. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి సార్? 4th వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ అదే తరహాలో చూస్తే, క్రింది వానిలో సరైన అంశంను గుర్తించము. గిరిజనుల సాంప్రదాయాలను సమాజంలోని వయోజనులు అందరూ తెలుసుకుంటారు. రైట్ మిత్రమా. ఇది వాస్తవమే. నెక్స్ట్ సరైన అంశం అన్నాడు కదా. నెక్స్ట్, గిరిజన సమాజ వ్యవహారాలలో ప్రతి కుటుంబము సమర్థంగా పాలు పంచుకుంటుంది. గిరిజనుల యొక్క సమాజ వ్యవహారాలలో ప్రతి కుటుంబం కూడా మొత్తంగా పాలు పంచుకుంటుంది అన్ని రకాల కార్యక్రమాల నిమిత్తం. వీళ్ళ యొక్క సాంప్రదాయాలను సమాజంలో వయోజనులు అందరూ కూడా తెలుసుకుంటారు. నెక్స్ట్, గ్రామ పెద్ద కంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువ ప్రాముఖ్యం సమాజానికే ఇస్తారు వీళ్ళు. రైట్ సార్. గ్రామ పెద్దతో పోల్చుకుంటే
కొన్ని సందర్భాల్లో ఎక్కువ ప్రాముఖ్యత సమాజానికి ఇవ్వడం జరుగుతుంది. గ్రామ పెద్ద కూడా గర్వంగా ప్రవర్తించినప్పుడు కానీ, గ్రామ పెద్ద స్వార్థపూరితంగా ప్రవర్తించినప్పుడు ఈ గ్రామ పెద్దను పక్కన పెట్టి సమాజం యొక్క సమాజం యొక్క శ్రేయస్సు కోసం ఎక్కువ దోహదపడతారు, అంటే వాళ్ళ యొక్క సమూహాన్ని దృష్ట్యా. రైట్ సార్. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మిత్రమా, క్రింది వానిలో సరైన అంశంను గుర్తించుము అన్నాడు. సరైన అంశం ఏది అంటే పైవన్నీ కూడా సరైన అంశంగా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. శివలీల గారు కొంచెం క్లారిటీగా చూడండి మ్యామ్. నెక్స్ట్, క్రింది వానిలో గ్రామ పెద్ద పట్ల, గ్రామ పెద్ద లేదా పట్లాకి చెంది నిశ్చిత్తి గల అంశం ఏది? చెందిన నిశ్చిత్తి గల అంశం ఏది? ఎస్ మిత్రమా, గ్రామ పెద్దకి చెందిన నిశ్చిత్తి గల అంశం ఏది? ఎస్ ఇస్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్. కొంచెం ఒక లైక్ చేయండి మిత్రమా, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్కి సంబంధించి ప్రతిపాదన మీ అందరికీ తెలిసి ఉంటుంది, యూట్యూబ్లో ఒకసారి చూడండి. మన వాళ్ళు టెట్ డిఎస్సి విషయంలో ప్రీవియస్ టెట్ డిఎస్సి విషయంలో తక్కువ టైం ఉన్నప్పటికీ ఎక్కువ మొత్తంలో మమేకమై ఎక్కువ రిజల్ట్ తీసుకురావడం జరిగింది మిత్రమా. సో డిఎస్సి విషయంలో ఫలితాల్లో సుమారు 200 పైచలు స్కాలర్షిప్ పోస్టులు వచ్చినవి. తెలుగు 2 రాష్ట్రాల్లో ఎవరికి సాధ్యం కాలేదు. వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, వాళ్ళ ప్రిపరేషన్కి చేదోడు వాదోడుగా మనం ఉంటూ వచ్చాం. తిరిగి ఈరోజు తెలంగాణలో మళ్ళీ టెట్ డిఎస్సి కోసం, ఏపీలో అదే మాదిరిగా మన యొక్క టెట్ డిఎస్సి కోసం ఏపీ వారికి ప్రత్యేకమైన కోర్సులు, తెలంగాణ వారికి ప్రత్యేకమైన కోర్సులు ఏర్పాటు చేశాం. తెలంగాణ వారికి కూడా ప్రత్యేకంగా నాతో పాటు మన యొక్క మిత్ర బృందం గతంలో మీకు ఒకసారి యూట్యూబ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసినటువంటి విషయ నిపుణులైనటువంటి సో మన యొక్క కుర్మయ్య సార్ కానీ, దాంతోపాటు శ్రీనివాస్ సార్ కానీ, దేవేంద్ర సార్ కానీ, సలీం సార్ కానీ, రవి సార్ కానీ, వీళ్ళ ద్వారా మళ్ళీ మనకు సోషల్ కంటెంట్ కోర్సు మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆ కోర్సు కూడా అతి తక్కువ మొత్తంలో ఆఫర్ ప్రైస్ కింద పాత వారికి కొత్త వాళ్ళకు ఉపయుక్తమయ్యే విధంగా 799 రూపీస్కి సోషల్ కంటెంట్ కోర్సు తెలంగాణ వాళ్ళకి. సో సండే నుంచి డైరెక్ట్గా లైవ్ క్లాసులు స్టార్ట్ అవుతున్నవి. రెగ్యులర్గా ఫుల్ డే క్లాసెస్ ఉంటాయి. మీరు క్లాసులు లేకపోయినా కూడా రికార్డ్ అయి ఉంటుంది అది. రైట్ సార్. ఎన్నిసార్లు వినొచ్చు, ఎప్పుడైనా వినొచ్చు, అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. రైట్ మిత్రమా. రిమైనింగ్ ఇస్ క్లియర్. ఒక నిబద్ధతో ఏర్పాటు చేసిన మిత్రమా అందరూ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్. రిమైనింగ్, ఈ క్రింది వారిలో గ్రామ పెద్దకు చెందిన నిశ్చిత్తి గల అంశం ఏది అన్నాడు. నిశ్చిత్తి గల అంశం ఏది? గ్రామ పెద్ద ఎవరికి అనుకూలంగా వ్యతిరేకంగా ఉండక అందరి అభిమానం పొందాలి. రైట్ సార్. గ్రామ పెద్ద ఎవరికి అనుకూలంగా ఉండొద్దు, వ్యతిరేకంగా ఉండకుండా అందరి అభిమానం పొందే విధంగా ఉండాలి. వాస్తవమే. అతని పొలంలో సంవత్సరంలో ఒకరోజు తెగవారు ఉచితంగా పనిచేయాలి. కారణం ఏంటంటే మనవాడు ఏం చేస్తాడు, ఎవరైనా వాళ్ళ గ్రామ పంచాయతీ నిమిత్తం అతిథులు వచ్చినప్పుడు కానీ మనలాంటి వాళ్ళు పోతే ఆ మొత్తం అతిథి మర్యాద నిమిత్తం వాడే ఖర్చు పెట్టుకుంటాడు. ఆ ఖర్చు నిమిత్తం గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉచితంగా ఒకరోజు పనిచేయడం జరుగుతుంది. రైట్ సార్. రిమైనింగ్, గ్రామ పెద్ద తెగలోని అందరికంటే ధనవంతుడిగా ఉండి తెగ సంక్షేమం కోసం సంపదను ఖర్చు చేస్తాడు. రైట్ సార్. తెగలో అందరికంటే ఎక్కువ మొత్తంలో ధనవంతుడిగా ఉంటాడు, మరి తెగ సంక్షేమం కోసం కొంత ఖర్చు చేస్తారు. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి సార్? గ్రామ పెద్ద పట్ల నిశ్చిత్తి గల అంశం ఏది అంటే పైవన్నీ అనేది సరైనదిగా పేర్కొనొచ్చు. పైవన్నీ సరైనదిగా పేర్కొనే ప్రతిపాదన ఉంటుంది. రైట్ మిత్రమా. నెక్స్ట్, ఈ తరహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి సోషల్ కంటెంట్ కోర్స్ అందుబాటులో ఉంది మిత్రమా. ఇది 799 రూపీస్కి అందుబాటులో ఉంది. కంప్లీట్గా ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ అందుబాటులో ఉంటుంది మిత్రమా. ఇప్పటికే 10th క్లాస్ వరకు బోధించాం. దాంతోపాటు ఇంటర్మీడియట్ అని ఆఫ్టర్ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత షెడ్యూల్ ప్రకారంగా మళ్ళీ క్లాసెస్ వస్తాయి. రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది మిత్రమా. సో అన్ని సబ్జెక్ట్ అయిపోయినా అప్పుడు ఇంటర్మీడియట్ వరకు టెస్ట్ సిరీస్ అనేది మనం ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్. ఎస్. ఇది మన యొక్క టెస్ట్ సిరీస్లోని ప్రత్యేకతలు కలిగినటువంటి పాఠ్యాంశాలు, అక్కడ ఉన్నటువంటి ప్రతిపాదనలు. రైట్ మిత్రమా. ఎస్. ఇస్ అ క్లియర్? రైట్ సార్. ఇది తెగలు 6వ తరగతి పాఠ్యాంశమైనటువంటి మన యొక్క తెగలు సామాజిక నిర్ణయాధికారం అనే పాఠ్యాంశం పైన కొంత సమాచారం మీకు అందిస్తూ ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మిత్రమా యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ని, సోషల్ కంటెంట్ కోర్సును ఉపయుక్తం చేసుకోండి. వెరీ యూజ్ఫుల్. ఒక ప్రణాళికబద్ధంగా నెలవారీగా షెడ్యూల్ రిలీజ్ చేస్తూ ఎక్కువ స్కోర్ తీసుకురావడం కోసం ఏర్పాటు చేస్తాం. రైట్ సార్. మనకి ఎక్కువ స్కోర్ వస్తే తప్పకుండా ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడవచ్చు. రైట్ సార్. అందరికంటే ఎక్కువ స్కోర్ రావాలి, మంచి మార్కులు రావాలి. దానికోసం ఒక ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఉండాలి. రైట్ సార్. ఎలా చదివితే ఈసారి తప్పకుండా డిఎస్సిని క్రాక్ చేయొచ్చు, ఎలా చదివితే ఎక్కువ స్కోర్ తీసుకురావచ్చు, అంటే ఈ తక్కువ టైంలో ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి వాటిని పరిగణలో తీసుకొని ఏ తరహాలో చదవాలనే విషయాన్ని కూడా మరొక వీడియో రూపంలో మీ ముందు తీసుకొస్తాను. దాంతోపాటుగా సిలబస్లో ఏ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, ఈరోజు సోషల్ మెథడాలజీలో కానీ, పిఐఈలో కానీ, సోషల్ కంటెంట్ విషయంలో కానీ, సైకాలజీ విషయంలో కానీ ఏ ఏరియాస్ ఎక్కువ మొత్తంలో పొటెన్షియాలిటీ ఉన్నవి, పొటెన్షియల్ ఏరియాస్ ఏమున్నాయో గుర్తుపెట్టుకున్నట్లయితే, ఐడెంటిఫై చేసినట్లయితే వాటిని పదే రివిజన్ చేస్తే 100% క్లాక్ చేయొచ్చు. ఈరోజు మన మిత్రుల ద్వారా ఎక్కువ పోస్టులు తీసుకురావడానికి ప్రధాన కారణం అదే అనమాట. రైట్ సార్. ఎస్ సార్. ఇంకొక ప్రతిపాదన, మీరు మీ యొక్క లోపట మీ అంతరాత్మ చెప్తున్న ప్రతిపాదన మేరకి సార్ పోస్టులు ఉండయా అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన ప్రతిపాదన మేరకి 24,000 పోస్టులు ఖాళీలు ఉన్నవి. రైట్ సార్.
స్టేట్ గవర్నమెంట్తో పాటుగా ఉపాధ్యాయ సంఘాల ద్వారా ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దృష్ట్యా ఉపాధ్యాయ సంఘాల ద్వారా తెలిసిన సమాచారం మేరకి పదవీ విరమణ పొందే వారి యొక్క సంఖ్య ఎక్కువ మొత్తంలో ఉన్నది. ముఖ్యంగా ఉమ్మడి 10 జిల్లాలలో అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దృష్ట్యా ఎవరైతే గత ప్రీవియస్ కాలంలో 75 to 85 మధ్య కాలంలో ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారో వాళ్ళు ఎస్ఏ పర్పస్ ప్రమోషన్ అయిన వాళ్ళు, ఎగ్జిటీగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు పదవి విరమణ. ఇటీవల కాలంలో రిటైర్మెంట్ అయ్యే వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉన్నది. వాళ్ళందరి దృష్టి అన్ని జిల్లాల్లో పోస్టులు ఉంటాయి. రైట్ సార్ పోస్టులు ఉంటాయా అంటే ఒక్క పోస్ట్ ఉన్నా కూడా మనకు జాబ్ వస్తే సరిపోతుంది కదా, అదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. ఇంకోటి ప్రతిపాదన మిత్రమా, తప్పుగా అనుకోవద్దు. యుద్ధం ప్రారంభమైన తర్వాత నా దగ్గర ఉన్న ఆయుధాన్ని నేను షార్ప్ చేస్తా అంటే నువ్వు యుద్ధంలో గెలవలేవు. యుద్ధానికి ముందు నీ దగ్గర ఉన్న వెపన్ షార్ప్ చేసుకొని ఏ తరహాలో ఉపయోగించుకునే విషయం తెలిస్తేనే గెలవచ్చు. సో కాబట్టి బిఫోర్ వార్ యు ఆర్ రెడీ టు గెట్ ద వార్ అనేటట్టు ఉండాలన్నమాట. యుద్ధానికి సిద్ధమయ్యేటట్టు ఉండాలి తప్ప ఒక పోస్ట్ ఉంటా 2 పోస్టులు ఉంటాయంటే ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి జిల్లాలో తప్పకుండా పోస్టులు ఉంటుంది. రైట్ సార్. సో అలా పోస్టులు లేకుండా ఏ నోటిఫికేషన్ ఉండదు. ఇంకా మీరు అనుకున్న వాటికంటే ఎక్కువ పోస్టులు ఉంటాయి మిత్రమా, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో అన్ని రకాలుగా మీకు మాత్రం మీ ప్రిపరేషన్లో చేదోడు వాదోడుగా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి తెలిసిన మిత్రులు షేర్ చేయండి. త్వరలోనే వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా మీ ముందుకు ఒక మంచి పుస్తకం వస్తుంది. ఆ పుస్తకాన్ని రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. 2023-24 అప్డేటెడ్ వర్షన్తో సో న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారితంగా ఉన్న డిజిట్స్ని ఆధారంగా చేసుకొని కంప్లీట్ కరెంట్ జాగ్రఫీ అంశాలను కూడా డిఎస్సికి దోహదపడేటట్టుగా లింక్ చేసుకుంటూ మీకు ఆ యొక్క పుస్తకం మీ ముందుకు వస్తుంది. రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. 100% మిత్రమా ప్రభాకర్ గారు. ఎస్, ఇస్ ఇట్ క్లియర్ సార్? సో ఎనీవే సార్, యాప్లో ఉన్న కోర్సు మాత్రం అత్యంత ప్రామాణికంగా ఉంటుంది. ఒక నిబద్ధతతో ఏర్పాటు చేశాం. చెప్పాం కదా, నిబద్ధతకి నిదర్శనమే ఈరోజు మనం సాధించిన ఫలితాలు. దానికి సంబంధించిన యూట్యూబ్లో మన యొక్క మిత్రులు మాట్లాడుతున్న ప్రతిపాదన చూడండి. సో మ్యాక్సిమం అన్ని జిల్లాలలో 2వ ర్యాంకు 3వ ర్యాంకు ఫస్ట్ ర్యాంకుల దృష్ట్యా మంచిర్యాల జిల్లాలో 1st, 2nd, 3rd వరుసగా. రైట్ సార్. కొన్ని జిల్లాలో 2, 3, 4 ర్యాంకులు వరుసగా. ఇలా ఒకరు తెలియకుండా ఒకరు ఎగ్జామ్ రాసి ఎక్కువ మొత్తంలో వాళ్ళు చదివిండ్రు, బయట ఎక్కువ మొత్తంలో టెక్స్ట్ బుక్ చదివిండ్రు, తెలుగు అకాడమీ పుస్తకాలు రివిజన్ చేసిండ్రు. లాస్ట్ ఫైనల్గా మన ఎగ్జామ్ సిరీస్ని యూటిలైజ్ చేసుకున్నారు. మన అన్ని పాఠ్యాంశాలను కవర్ చేస్తూ ఎగ్జామ్ పెట్టిన విధానం అనేది వాళ్ళకి ఎక్కువ మొత్తంలో దోహదపడ్డది. సో అత్యధిక మొత్తంలో రిజల్ట్ తీసుకురావడం జరిగింది. రైట్ సార్. ఇది ఆ రోజు రాత్రి 11, 12 గంటలకి 1, 2 గంటల వరకు మన క్లాసులు చెప్పిన దానికి నిదర్శనమే ఈ విజయం అని చెప్పవచ్చు మిత్రమా. రిస్క్ తీసుకుంటే రిటర్న్ తప్పకుండా వస్తుంది, అది గమనించండి. రెండవది, ఎవరి ఒంట్లో అయితే కూర్చున్నంత ఓపిక చదివేంత సత్తా ఉంటుందో వాళ్ళ ఒంటి మీదకి సర్వీస్ రాకుండా పైనున్న భగవంతుడు కూడా ఆపలేడు. ఇది పూర్తిగా 100కి 100% సత్యం. రైట్ సార్. దానికి ఆల్మోస్ట్ మన వాళ్ళు నిరూపించారు కూడా చాలామంది మిత్రులు. రైట్ సార్. సో వాళ్ళ యొక్క మాటల్లోనే మీరు వినొచ్చు. 100% ఉపయోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. క్లియరా సార్? రైట్ సార్. మెటీరియలే ఉంటుంది మిత్రమా, క్లాసెస్ ఉంటుంది. దానికి ప్రత్యేకత. టెస్ట్ సిరీస్ ప్రత్యేకంగా ఉంటుంది, కంటెంట్ కోర్స్ ప్రత్యేకంగా ఉంటుంది. త్వరలోనే మెథడాలజీ కోర్సు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు పిఐఈ కోర్సు కూడా ఏర్పాటు చేస్తాం. రైట్ సార్. సో మనకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ విషయంలో సోషల్ అంటే వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ అనే తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక నిబద్ధత రావాలి, ఒక ఉనికి ఏర్పడాలనే నేపథ్యంతో ఏర్పాటు చేస్తున్నాం. అందరూ ఉపయోగం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్ సార్. ఒక ఉద్యోగం మిస్ అయితే తప్పకుండా మరొక ఉద్యోగం ఉంటుంది. రైట్ మిత్రమా. ఎస్, బుక్ స్టాల్లో ఉండదు మిత్రమా, డైరెక్ట్గా మన యొక్క పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. కొంచెం టైం తీసుకోండి. ఒక 1.5 మంత్లో మీకు హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఎస్పెషల్లీ బిఫోర్ 22 నోటిఫికేషన్ వరకు మీ ముందుకు వస్తుంది మిత్రమా. ఇస్ ఇట్ క్లియర్? యాప్ డౌన్లోడ్ చేసుకోండి సార్. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి, వస్తుంది. రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోని కొంచెం స్టాటస్ పెట్టుకోండి, మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. రైట్ సార్. ఇంకా ఎన్ని మోర్ డౌట్ సార్?